గారి ద్వారా ఆలకించాము. నీవు లేను అటు వెలుగుని ఇదిగో అంధకార శక్తులకి గురి కాకుండా ఉండటకై జ్ఞానస్నాన సందర్భములో మనమును పొందాము. క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఆత్మబలము చేత సైతాను చేత శోధింపబడుటకై ఎడారికి వెళ్ళినప్పటికీ ఈ లోకములో నీవు నేను మన మానవ జీవితములో పొందేటటువంటి అన్ని విధములైన శోధనలని ఎదుర్కొన్నప్పటికీ సైతానికి ఏమాత్రము కూడా తాను లొంగలేదు. తన సైతానుపై విజయాన్ని పొందాడు. తదనంతరము దేవదూతలు విచ్చేసి ఆయనకు పరిచర్యలు చేసినట్లుగా 11వ వచనంలో వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈనాడు క్రీస్తు ప్రభు అలనాడు చీకటి శక్తులకు గురి అయినటువంటి ఆ యొక్క ప్రాంతములలో విచ్చేసి వెలుగుగా ఉండి అనేకమైన విషయాలని ఈనాడు ప్రబోధిస్తున్నారు. ప్రియులు సహోదరి సహోదరులారా, పూర్వ నిబంధనలో దేవుడైన యావే తన పరిచర్యకు గాను 3 రకాలైనటువంటి వ్యక్తులని నియమించుకున్నాడు. మొట్టమొదటిది యాజకులు ప్రజల యొక్క పాప పరిహారార్థమై సమర్పించు బలులని దేవునికి సంధానకర్తగా ఉండి సమర్పించేటటువంటి యాజకులని. రెండవది తన ప్రజలని సుభిక్షముగా పరిపాలించిన నిమిత్తమై నియమించబడినటువంటి రాజులని. మూడవది తన సందేశాలను నిరంతరము కూడా ప్రజలకు అందించుటకు గాను ప్రవక్తలని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను యాజకత్వం అనేది క్రీస్తుతోటి అంతమందించబడి మహోన్నతుడైనటువంటి మెల్కిసెదెకు యాజకత్వమును క్రీస్తు నాడు మనందరికీ కూడా నిత్య గురువులో ఈ 3 గుణాలని అనుగ్రహించున్నాడు. అలాంటి క్రీస్తు ఈనాడు గలిలయ సరస్సు తీరమున తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తూ తన యొక్క చూపుని యెరూషలేము వైపు కేంద్రీకరించి గలిలయ సీమ అనేది ఇదిగో పునరుద్ధానానికి మార్గము చూపించేదిగా ఈనాడు ప్రకటిస్తున్నారు. అందుకనే ఈనాడు సువార్తలో ప్రభువైన యేసు ఇదిగో సాధారణమైనటువంటి పెస్తలని పిలిచిన తోడని పిలిచినటువంటి పిలుపులో ఏదో శక్తి ఉందని గ్రహించినటువంటి సాధారణ జానులు తమ సర్వస్వాన్ని విడనాడి ప్రభువును అనుసరించాడు. అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయంలో 17-18 వచనాలలో మీరు నన్ను అనుసరింపుడు మిమ్ములని మనుష్యులను పట్టు జాలరుడుగా చేసేదనని ప్రభు అంటున్నారు. ప్రియులు సహోదరి సహోదరులారా, లూకా సువార్తలో 5వ అధ్యాయంలో 10-11 వచనాలలో అలనాడు పేతురు తన యొక్క సహచరులు దిగో తమ వృత్తిని నమ్ముకొని రాత్రంతయు కూడా ఆ యొక్క నదిలో చేపలకై ప్రయత్నం చేశారు. తెల్లవారినప్పటికీ కూడా వారి ప్రయత్నం ఫలించలేదు. కానీ క్రీస్తు ప్రభు వారి చెంతకు విచ్చేసి మీ యొక్క వలలను లోతైన జలములలో వేయండి అని చెప్పగానే సీమోను పేతురు, ప్రభువా మేము రాత్రంతయు శ్రమించదని ఏ మాత్రము ప్రతిఫలము లేదని పలుకుతున్నాడు. పూర్వ నిబంధనలో ఇదిగో ప్రభు 47వ అధ్యాయము యెజెకేలు గ్రంథములో 9-10 వచనాలలో ఏమని తెలియచేయబడుతుంది? ఈ నీళ్లు పారిన తావులందల్లా వివిధ జంతువులు చేపలు మర్దెల్లును, ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందల్లా జీవమనేది నెలకొనును. ఎంగిలి జలముల నుండి ఎనేకాయముల ఊటల వరకు సముద్రములొడ్డున బెస్తలు సంచరింతురు. ఆ తావుల వారు తమ వలలను ఆరబెట్టుకొందురు. అచట మధ్యధర సముద్రముల దొరికినన్ని చేపలు దొరుకును. ప్రభు వారిలో ప్రవేశించడం ద్వారా, ప్రభు యొక్క మాటని విశ్వసించడం ద్వారా
వారు అనుకున్నటువంటి దానికంటే అమోఘముగా ఆ చేపలను వారు పొందినట్లుగా లూకా సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలలో మనం చూసినట్లయితే పేతురు గారు తన సహచరులు ఏం చేశారు? ఆశ్చర్యచకితులై తమ సమస్తమును విడిచిపెట్టి ప్రభువును అనుసరించారు. మీరు నేను జ్ఞాన స్నానము ద్వారా ఈ లోకపు శక్తులని వినగానే ప్రభువు నిరంతరము కూడా అనుసరిస్తామని వాగ్దానం చేశాం. ఎంతవరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకొని జీవిస్తున్నాం? యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనములో ప్రభువు పలుకుతున్నాడు ఏమని? నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండను. ఎవడైనా నన్ను సేవించిన యెడల నేను తండ్రిని వారిని గౌరవించుదును అని క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క సేవలో ఎంతవరకు మనం నిర్లిప్తమై ఉన్నామో ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లూకా సువార్త 9వ అధ్యాయములో 59వ వచనములో అప్పుడు ఆయన మరొకరితో నన్ను అనుసరింపుము. అందుకు అతడు, ప్రభువా, నేను ముందు వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వస్తానన్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? మృతులని సమాధి చేసుకునేమో నీవు చేయవలసినటువంటి కార్యము ఎంతో గొప్పది. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 43వ వచనములో ఫిలిప్పును కనుగొని అతనితో ప్రభు ఏమంటున్నాడు? నీవు నన్ను అనుసరింపమంటున్నాడు. ప్రభు యొక్క అనుసరణలో నీవు నేను ఏ విధమైన మార్గములో పయనిస్తున్నామో ఈనాడు అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందుకని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇదిగో యవనస్తుడైన వ్యక్తి, ప్రభువా, నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలనేటటువంటి గొప్ప ఆశతోటి తపనతోటి ప్రభు చెంతకు వచ్చాడు. ప్రభు ఏం చెప్పాడు? నీవు దేవుడి యొక్క ఆజ్ఞలని జీవించుము అన్నాడు. నేను అన్నిటిని కూడా పాటిస్తున్నాను. దొంగతనం చేయడం లేదు, అబద్ధం ఆడడం లేదు, వ్యామోహముల గురి కావడం లేదు, అన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. అలాంటి వ్యక్తితోటి ప్రభు ఏమన్నాడు? ఇదిగో నీవు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకి దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము చేకూరును, నీవు వచ్చి నన్ను అనుసరించమంటున్నాడు. మనం చూసినట్లయితే వివిధ సువార్తలలో వివిధ రకాలుగా ఇదిగో ధనమనేది ఆటంకంగా నిలిచినటువంటి సందర్భంలో ప్రభు ఏమంటున్నాడు? ఒకవేళ ఈ లోకములో ఒక అద్భుతము జరుగుతుందేమో. ఏదిగా అద్భుతము అంటే సూర్యవంశములో దూరిపోతుందేమో, కానీ ధనమే సర్వస్వమని భావించిన వారు దేవుని రాజ్యాన్ని చేరలేరని. కాబట్టి ప్రియుల సహోదరులారా, ఈనాడు అందరము కూడా పౌలు గారి మనోపరివర్తన ఉత్సవమును కూడా కొనియాడుతున్నాము. ఎవరి పౌలు? ఈ పౌలు తార్సు నగరములో జన్మించినటువంటి ఒక యూదుడు క్రీస్తు ప్రభు ఏ వంశములో పుట్టాడు అదే వంశములో జన్మించినప్పటికీ క్రీస్తు అనుసరించువారంటే ఎంతో అసహనానికి గురి అయి వారందరినీ కూడా తుదమిట్టించాలనే పథకంలో ఉన్నాడు. ఎందుకు? యూదుల సాంప్రదాయం ఆచారం ప్రకారం ఒక వ్యక్తి యూదుడు శిలువపై మరణించాలంటే అతడు దేశద్రోహి గాని, బందిపోటు దొంగ గాని, ఇంకొక గొప్ప నేరము చేసిన వ్యక్తి అయి ఉండాలి. కానీ క్రీస్తుని చెబుతూ ఆ క్రీస్తుని బలహీనపరిచే విధముగా ఆనాటి రోమీయులు ఆయనకు శిలువ మరణం వేసినప్పుడు పౌలు జీవించుకోలేకపోయాడు. అలాంటి పౌలు ఒక పర్యాయము క్రైస్తవులని హింసించుట నిమిత్తమై దమస్కస్ నగరకు వెళ్తున్నప్పుడు ఏమి జరిగిందో మనందరికి తెలుసు. తర్వాత ఆయన ఒక గొప్ప వేదాంతి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన 3వ వచనములో నేను
సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను. కానీ ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలీయేలు వద్ద విద్యాభ్యాసం గావించినటువంటి ఒక గొప్ప వేదాంతి ఆ రోజుల్లోనే. అయినప్పటికీ క్రీస్తుని మాత్రం నిరంతరం కూడా విస్మరించాడు. కానీ 6వ వచనం నుండి మనం చూసినట్లయితే ఏం జరిగింది? ఆ దమస్కస్ నగరానికి వెళ్తున్నప్పుడు క్రీస్తు ప్రభువు వెలుగు రూపంలో దర్శనమిచ్చిన సందర్భంలో తాను దృష్టిని కోల్పోయాడు. వెళుతున్నటువంటి గుణము నుండి క్రింద పడిపోయాడు. తన సహచరులతోటి సేవలు పొందుతూ తాను దగ్గరలో ఉన్నటువంటి ప్రభు ఆజ్ఞ మేరకు ఎక్కడికి వెళ్ళాడు? ఆ దమస్కస్ నగరానికి వెళ్ళి ఇదిగో ప్రభు ఆదేశించిన విధముగా అననీయ యొక్క హస్త నిక్షేపముల ద్వారా పాపానికి మరణించి క్రీస్తులో ఉదయించడం ప్రారంభించాడు. తదనంతరం తాను ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో సంఘాలకి పరిశుద్ధ నూతన నిబంధన గ్రంథములో 14 సంఘాలకి ఆయన లేఖలు రాశాడు. ఆయన లేఖలోని పరమార్థాన్ని మనందరం కూడా నిరంతరము కూడా ధ్యానిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కాబట్టి నాడు ఇటు పౌలు గారి దేవుని యొక్క పిలుపును పొంది ప్రభు కోసం వేద సాక్షిగా మరణించిన వారిలో పౌలు ఒకరని శ్రీ సభైనాడు తెలియజేస్తుంది. కాబట్టి నాటి ఈ దివ్య వెలుగులో మనందరము కూడా ప్రభు చేత మన ప్రాంతముల నుండి స్థానికత నుండి పిలువబడ్డాం. జ్ఞాన స్నానం ద్వారా ఆ ప్రభు యొక్క అనుచరులముగా ఈ లోకములో మరి ఏ విధంగా జీవిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకొని దిగో నాగలి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు నాకు యోగ్యుడు కాడని ప్రభు పలికాడు. మరి ప్రభువుని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ ప్రభు యొక్క ప్రబోధాల ప్రకారం జీవించినట్లయితే మనమును కూడా అటు అర్హతని కోల్పోతాం. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రభువా ఈ మార్గములో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక సార్లు మీ మార్గాన్ని విడనాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈనాటి నుండి మీ సత్యములో మీ జీవములో మీ మార్గములో పయనించి మేమందరము కూడా ఆ ధర్మ పదములో మోక్ష పదములో చేరే భాగ్యములు దయచేయమని ఈ పవిత్ర విందులో ప్రభువుని వేడుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున విశ్వాస